సో జరిగిన దాడిని తెలుసుకున్న ప్రతి ఒక్క భారతీయుడు యుద్ధం జరగాలి ఎలాగని పాకిస్తాన్ని, సో పాకిస్తాన్ పైన రివెంజ్ తీసుకోవాలన్నంత కోపం మన సామాన్యులకు ఉంది. కానీ ఈ పొలిటికల్ గా ఉన్న కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, లైక్ ఇప్పుడు సిద్ధరామయ్య, ఆయన కర్ణాటక సీఎం. సో ఆయన వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో, అంటే లైక్ మన సోషల్ మీడియాలో కూడా కాదు, ఇటు పాక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. సోషల్ మీడియా కానీ లేదంటే ఎలక్ట్రికల్ మీడియా కానీ. అంటే సో ఈయన వచ్చేసి ఏం చెప్తున్నాడట అంటే, సో యుద్ధం అనేది అవసరం లేదు ఎందుకు అనేలాంటిది స్టేట్మెంట్ ఇచ్చాడు ఇండియాలో అని బాగా సర్క్యులేట్ అవుతుంది. సో దీన్ని బీజేపీ వాళ్ళు వచ్చేసి ఇలా నువ్వు మాట్లాడడం వల్ల ఇక్కడ అక్కడ మనలోనే ఐకమత్యం లేదని మాట్లాడుతున్నది పాకిస్తాన్ మీడియా అన్నప్పుడు, మళ్ళీ ఈయన అంటాడు, సో ఏమనంటే నేను అలా అనలేదు, నేను అనివార్యం అయితేనే యుద్ధం చేయాలి లేదంటే చెయ్యొద్దు అని. అంటే ఎందుకు ఈ రెండు మాటలు, ఇండైరెక్ట్ గా కూడా అనడం ఎందుకు, ఆ స్టేట్మెంట్లు ఎందుకు అనేది నా క్వశ్చన్. అంటే చెప్తున్నా కదా, వీళ్ళకి ఏందంటే ఇంత జరిగినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదనిపిస్తుంది. ప్రతి పౌరుడికి, భారతదేశ పౌరుడికి ఏంది అంటే, మన దేశం పైన అటాక్ అయ్యింది, హిందువులను కనుక్కొని మరీ అటాక్ చేసినారు కాబట్టి కంపల్సరీ రివెంజ్ తీసుకోవాలని చాలా మందికి ఉంది. మన గవర్నమెంట్ కూడా రివెంజ్ తీసుకోవాలనే కదా అవి ఇవి ఆంక్షన్లు పెట్టిర్రు, వీసా రద్దు చేసిర్రు, బార్డర్ క్లోజ్ చేస్తున్నారు, ఇండస్ వాటర్, ఇవన్నీ ఎందుకు? రివెంజ్ కోసమే కదా. అవును. వీళ్ళు ఏంటంటే దేశం ఇట్లా ఈ పరిస్థితులు ఉన్నా కూడా, ఎంత పొలిటికల్ ఐడియాలజీ డిఫరెన్సెస్ ఉన్నా దగ్గర అందరూ కలిసి మేము మీతో ఉన్నాము, మీరు ఏం కావాలంటే చేయండి, మన దేశం ముఖ్యం మనకని మాట్లాడరు వీళ్ళు. అదే బయటి దేశంలో అయితే అట్లా కలిసి ఉంటారు అనమాట. అపోజిషన్ పార్టీస్ కూడా ఏంటంటే, ఏదైనా మ్యాటర్ దేశం పైకి వస్తుంది అంటే ఫస్ట్ మనం తర్వాత కొట్లాడుకుందాం, ఫస్ట్ దేశం కాపాడంటే దేశం ప్రొటెక్ట్ చేయండి అన్నట్టు ఉంటారు వాళ్ళు. కానీ మన దగ్గర ఇంకా అదేంటో ఇక్కడ ఇండియా మీద పబ్లిక్ అందరు గమనిస్తున్నారండి, పబ్లిక్ గమనిస్తున్నారు. సరైన టైంలో తప్పకుండా దానికి రిప్లై ఇవ్వాలి.